జిల్లా కొత్తగూడెం మండలం కోనాపురం అడవి ప్రాంతంలో పులి సంచరించినట్టు తెలుస్తుంది. ఎఫ్ఆర్ఓ ఇప్పటికే పులి అడుగుజాడలను గుర్తించారు. చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని ఫారెస్ట్ అధికారులు అయితే ప్రజలకు సూచించారు. కొత్తగూడెం, గంగారం, ఇల్లందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఉండేటువంటి గిరిజన ఆదివాసులు అప్రమత్తంగా ఉండాలనేది ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఇప్పటికే కోనాపురం అడవి ప్రాంతాన్ని డిఎఫ్ఓ విశాల్ సందర్శించారు. చుట్టుపక్కల ఉన్న ఆ ప్రజలకు మాత్రం ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు డప్పు చాటింపుతో గ్రామస్తులందరూ కూడా అలర్ట్గా ఉండాలనే డప్పు చాటింపు కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు చేపించారు. ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరాలను మరింతగా పెంచినట్టుగా మనకు తెలుస్తుంది. గ్రామంలో ఉన్న రైతులు, పశువుల కాపరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరొకరుగా కాకుండా గుంపులుగా ఉండాలనేది ఫారెస్ట్ అధికారులు వారికి సూచనలు చేశారు. ప్రస్తుతం కొత్తగూడెం, గంగారం, ఇల్లందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ సమయంలో పులి ఏ సమయంలో ఏ దాడి చేస్తుందో అనేది ఇప్పటికే అధికారులు అయితే ప్రజలకు సూచిస్తున్నారు. ములుగు జిల్లా పరిధిలో తాడ్వాయి, పసరా ఈ అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఉందని చెప్పి మాకు సమాచారం ఉంది. ఎప్పటి నుంచి అయితే మాకు ఆ సమాచారం తెలిసిందో అప్పటి నుంచి కూడా మా గూడూరు, మహబూబాద్ జిల్లా గూడూరు డివిజన్ పరిధిలో కొత్తగూడ అండ్ గంగారం రేంజెస్లో మా సిబ్బందిని అలర్ట్ చేసి వారు గత వారం 10 రోజుల నుంచి కూడా మా సిబ్బందిని ఒక్కొక్క రేంజ్లో 3 టీంలుగా ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాల్లో వారు రోజు తిరగడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు సమీప గ్రామాల ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ సిబ్బంది తిరిగే క్రమంలో భాగంగానే వారు ఎక్కడెక్కడైతే ఈ వన్యప్రాణుల కొరకు ఉచ్చులు పెట్టడం, లేకుంటే ఏమైనా పొలాల చుట్టూ తీగలు పెట్టడం, ఇటువంటి వాటిని కూడా గత వారం 10 రోజుల నుంచి మా సిబ్బంది తొలగించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఎక్కడెక్కడైతే పులి సంచారం ఉండడానికి అవకాశం ఉందని అనిపించిన ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్లను కూడా అమర్చాము. ఎక్కడెక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో, లేకుంటే పులి ఆ ప్రాంతంలో సంచరిస్తుందనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్స్ ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తే మనకి నర్సంపేట రేంజ్ పరిధిలో రుద్రగూడెం ప్రాంతంలో పులికి సంబంధించిన పగ్మార్క్స్ దొరికినాయి. అలాగే కొత్తగూడ రేంజ్ పరిధిలోని కోనాపూర్ ప్రాంతంలో కూడా పొలాల్లో పులికి సంబంధించిన అడుగు పాదముద్రల్ని మా సిబ్బంది సేకరించడం జరిగింది. సో ఈ దాదాపు మా అంచనా మేరకు ఇది ఏదైతే పసరా, తాడ్వాయి అటవీ ప్రాంతంలో సంచరించిన పులి ఏదైతే ఉందో గత వారం 10 రోజుల నుంచి అదే పులి ఇటువైపుగా వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా సిబ్బంది అందరూ కూడా సమీప గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయడం జరుగుతుంది. దాంతోపాటు పులి కదలికల్ని ప్రతి గంటకు కూడా పర్యవేక్షిస్తూ కెమెరా ట్రాపింగ్ ద్వారా కానీ, సిబ్బంది స్వయంగా వెళ్ళడం ద్వారా కానీ పులి కదలికల్ని ఎప్పటికప్పుడు మేము గమనిస్తూ పులికి ఎటువంటి హాని జరగకుండా వెళ్ళేలాగా చూసుకుంటాం.